పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక్కి పోయి. ఒక పక్క భారత్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే మరో పక్క బలూచిస్తాన్ మొత్తం భస్మం చేసేస్తున్నది. బలూచిస్తాన్ మళ్ళీ ఎగిసింది. విముక్తి కోసం మరోసారి మారణ హోమానికి తెగబడింది. ఇయర్ ఆఫ్ 2.0 ఒకే రోజు 71 దాడులు. పాకిస్తాన్ సైన్యం తలదన్నే పోరాటం. పాకిస్తాన్ సైన్యం ఎక్కడికక్కడ పరుగులు తీస్తున్నది, ఎక్కడికక్కడ మట్టు పెట్టేస్తున్నది. బలూచిస్తాన్ చాలా ఆగ్రహంగా ఉంది. స్వతంత్ర దేశంగా అడుగులు వేసేసింది. పాక్కి ఏమీ అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు, ఇదేదో బుడ్డ దేశం అనుకుంటూనే ఉంటే భయపించేస్తున్నారు. ఒక పక్క వాళ్ళతోటే పడలేకపోతున్నాము, అనవసరంగా వాళ్ళని గెలుక్కున్నాము. ఇప్పుడు చూస్తుంటే ఈడు ఒక పక్క వేసేస్తున్నాడు, మన పని హే అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నారు. ఫీల్ అయిపోవడం ఏముంది, ఇంక ఫీల్ అయిపోవడానికి ఏం లేదు, పారిపోవడమే దొరికినట్టు. ఇక జాఫర్ ఎక్సైజ్ హైజాక్. బలూచ్ ఉద్యమం నుంచి పాక్ భారీ షాక్. 42 మంది సైనికులు మృతి, 20 మంది బందీలు. బలూచ్ సేన ఖడ్గం లాంటి హెచ్చరిక. అసలు చూడండి పాకిస్తాన్ని ఎలా ఉచ్చపోయిస్తున్నదో బలూచ్. ఈ పోరాటం కాదు, ఇది గలం అంటున్నారు. ఇది జాతి ఆత్మగౌరవ కేక అంటున్నారు. ఇదండి పౌరుషం అంటే ఇలా ఉండాలి. జాతి ఆత్మగౌరవ కేక అంటున్నారు. ప్రతి దేశానికి కూడా ఆత్మగౌరవం ఉండాలి. అంతేగాని దుష్టుల్లాగా దుర్మాల్లాగా రెచ్చగొట్టి అన్యాయంగా ప్రజల మీదకి, అమాయక ప్రజల మీదకి వెళ్ళి మీరు చంపండి అనడం ఆత్మగౌరవం. అతి కిరాతకం, అతి నీచం, అతి దుర్మార్గం, అతి చండాలం. ఇక బలూచ్ ప్రజలకు పూర్తి స్థాయిలో కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి. పాకిస్తాన్ ఒక పక్క అంతర్గత సంక్షోభం, భారత్ పైనే మళ్ళీ ఆరోపణలు చేయడం, అంతర్జాతీయంగా అనిపించుకుంటున్నారు. ఇక బుల్లెట్లతో బద్దలవుతున్న బలూచ్ జాతి ఆశల జ్వాల ఆర్పట్లేదు. బుల్లెట్లతో బద్దలు చేస్తున్నారు పాకిస్తాన్. దేశం వరకు ఏదన్నా సిద్ధం అంటున్నారు. ఇక మరోవైపు పాక్ చుక్కలు మామూలు చుక్కలు చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ రీసెంట్గా ఇది 56 మంది సైనికులను హతమార్చిన బిఎల్ఏ 56 మందిని వేసేసింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై తుపాకులతో దాడులు మోత మోగించేస్తున్నది. దీపావళి జరుగుతుంది అక్కడ. ఇక పాక్లో 44% ఉన్న తమ భూభాగాన్ని 1948 మార్చి 27న పాక్ బలవంతంగా కలుపుకుందని. ఇక అప్పటి నుంచి బలూచ్ పోరాటం చేస్తూనే ఉంది. బలూచిస్తాన్ మళ్ళీ ఆగ్రహ జ్వాలల్లో పాక్ని భగ్నం చేస్తుంది. స్వతంత్ర దేశం కోసం దశాబ్దాలుగా పోరాటాలు, పాక్ నుంచి విముక్తి కోసం ఆరాటం. ఇక విముక్తి కోసం మరోసారి మారణహోమం ఈరోజు 2.0తో వరుస దాడులు తెగబడింది. పాకిస్తాన్ సైన్యం తలదన్నే పోరాటాన్ని చేస్తుంది. ఇక జాఫర్ ఎక్సైజ్ హైజాక్ బలూచ్ సేన పాక్కి వార్నింగ్ ఇస్తుంది. వదిలేస్తారా, వదిలేయండి, లేకపోతే మీ అంతు చూస్తామని. ఇక మరోవైపు బలూచ్లో ప్రజలు పూర్తి స్థాయిలో ఆ దేశం కోసం నిలబడ్డారు. ఏ దేశం కోసం అని నిలబడాలి, వాళ్ళు స్వతంత్రం కోరుకుంటున్నారు, మంచి కోరుకుంటున్నారు. దుర్మార్గులు మా ఇంట్లో ఉండడానికి వీళ్ళు లేదు అంటున్నారు. దుర్మార్గులు మాకు వద్దు అంటున్నారు. అందులో తప్పే ఉంది. ఇక సైనిక స్థావరాలు ధ్వంసం చేస్తున్నారు, రహస్య విభాగాలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇక పాకిస్తాన్ అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. బుల్లెట్లతో బద్దలవుతున్న బలూచ్ జాతి ఉప్పొంగే ఉత్సాహంతో కథన రంగంలో దూసుకుపోతున్నాడు. ఇక స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచ్ నాయకుడు పాక్ నుంచి విడిపోవడం బలూచ్కు అంత ఈజీ కాదా అంటూ కొంతమంది మాట్లాడుతుంటే, అంత ఈజీ కాదు అని చెప్పి పాకిస్తాన్ అంటున్నది. ఏది ఈజీ కాదో మేము చూస్తామని చెప్పి బలూచ్ అంటుంది. ఇక ఒక ప్రాంతం దేశంగా గుర్తింపు పొందే ప్రక్రియ చాలా కష్టం టెక్నికల్గాను కొంతమంది అన్నప్పటికీ కూడా బలూచ్ పట్టుబెట్టలేదు. కొత్త దేశంగా గుర్తింపు పొందాలంటే శక్తివంతమైన దేశాల మద్దతు అవసరం. ఆ మద్దతు కోసమే ఈరోజు బలూచ్ అడుగులు వేస్తుంది. ఇంకా బలూచిస్తాన్ స్వాతంత్రానికి ఐక్యరాజ్య సమితి సహాయం, ప్రపంచంలోని ప్రధాన శక్తుల మద్దతు తప్పనిసరి. మొదటిగా బలూచిస్తాన్ విడిచిపెట్టడానికి పాకిస్తాన్ అంగీకరించాలి. అంగీకరించకపోతేనే ఇప్పుడు ఊచకోతలు మొదలవుతున్నాయి. ఇక రెండవది బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా మారడానికి అగ్రరాజ్యాల మద్దతు లభించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అవకాశం లభిస్తుందో అని చెప్పి వాళ్ళు ఆశగా చూస్తున్నారు. అయినా పోరాటం ఆపట్లేదు. ఇంకా ప్రత్యేక దేశం ముందుగా ఆ ప్రాంతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కు ఒక దరఖాస్తు పంపించాలి. దరఖాస్తును స్వీకరించిన తర్వాత దానిని భద్రతా మండలికి పంపుతారు. భద్రతా మండలిలోని 15 మంది సభ్యుల్లో కనీసం 9 మంది ఈ ప్రాంతం ఒక దేశంగా మారాలని ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలి. ఇక కౌన్సిల్లోనూ 15 సభ్య దేశాలలో 5 శాశ్వత సభ్యులు, చైనా, ఫ్రాన్స్,
రష్యా, బ్రిటన్, అమెరికా. ఆ ప్రాంతం దేశంగా మారడానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఇది చాలా కీలకం. ఇందులో చైనా ఏం చేస్తుంది, బ్రిటన్ ఏం చేస్తుంది, అమెరికా ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుంది, ఇది చాలా కీలకం. రష్యా అయితే వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కానీ చైనా, అమెరికా మాత్రం పాకిస్తాన్ వైపే మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి పాకిస్తాన్లో ఆశలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరని. ఒప్పుకోకపోతే పాకిస్తాన్ అంతం. ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళు దేనికి కూడా వెనకాడరు. చిన్న దేశం అవనియండి, ఏమవనియండి, ఒకసారి చిన్న చిన్న పిల్లులే పులిలా ప్రవర్తిస్తుంటాయి. పిల్లి ఏమీ చేయలేదు అనుకోవడానికి ఏం లేదు. పులి అయిపోతుంది అది రెచ్చగొడితే. ఇప్పుడు అదే పరిస్థితిలో బలూచిస్తాన్ ఉన్నది. బెంగాల్ టైగర్‌లా తయారైంది అది పవర్‌ఫుల్‌గా. ఎట్టి పరిస్థితుల్లోని బలూచ్ టైగర్స్ అవి. అసలు సమస్యే లేదంటున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకపోయినా. గౌరవంగా ఒప్పుకొని మా బతుకు మేము బతుకుతామన్నప్పుడు వాళ్ళని వదిలేయడమే మంచిదని కొన్ని దేశాలు చెప్తున్నాయి. కానీ అమెరికా, చైనా ఆ బుద్ధి తెలుసు కదా, ద్వంద్వ బుద్ధి. వాళ్ళు పాకిస్తాన్‌కే ఉంటారు. వాళ్ళ లావాదేవీలు వేరు, వాళ్ళ వ్యవహారాలు వేరు కాబట్టి. సో, ఆ రకంగా ఏమవుతుందని చెప్పి ఒక ఉత్కంఠ. అయినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. మట్టు పెడుతున్నారు పాక్ సైనికుల్ని. ఇక ఒకవేళ దరఖాస్తు ఆమోదించబడితే ఐక్యరాజ్య సమితిలో దేశం చేరడానికి కౌన్సిల్ సిఫార్సును జనరల్ అసెంబ్లీకి తీసుకువెళ్తారు. వీళ్ళు ఒప్పుకుంటే అసెంబ్లీకి తీసుకువెళ్తారు. ఎలా ఒప్పించాలన్న దాని మీద ఆల్రెడీ టాక్స్ జరుగుతున్నాయి. ఇక జనరల్ అసెంబ్లీలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఏదైనా కొత్త దేశం ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందాలంటే జనరల్ అసెంబ్లీలో 3/2 వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం పాక్ తీవ్ర సంక్షోభంతో పాటు భారత్తో వార్ నేపథ్యంలో బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు ఐక్యరాజ్య సమితిలో మద్దతు లభించే అవకాశం ఉందా లేదా, ఇది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి. సో మరి ఇంత వారు మూమెంట్ వచ్చినప్పుడు పాకిస్తాన్ వద్దనుకుంటూ వీళ్ళు వెళ్తున్నప్పుడు కూడా మరి బలూచిస్తాన్ మాత్రం ఎక్కడా పోరాటం ఆపట్లేదు. మన భారత్ వెనక్కి తిరిగినందుకే, భారత్ ఆపినందుకు, వెనక్కి తిరగడం కాదు, భారత యుద్ధాన్ని ఆపినందుకే వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మేము అట్నుంచి చేసుకొచ్చేస్తాం, మీరు ఇట్నుంచి చేసుకొచ్చేయండి, ఎవడొద్దారో చూస్తారు అని చెప్పి శివంగుల్లా చెలరేగిపోతున్నారు. మహిళలు కూడా, బలూచిస్తాన్ మహిళలు కూడా వీర మహిళల శివంగుల్లా శివమెత్తుతున్నారు. ఇంకా అక్కడ మామూలు పోరాటం కాదు. లేకపోతే పాకిస్తాన్ మీద అంత అటాక్ చేస్తున్నారు, పాకిస్తాన్ అంతు చూస్తాం అంటున్నారు, దొరికినోడిని దొరికినట్టు వేసేస్తున్నారంటే ఇదిగో 57 మందిని, 57 మంది అంటే చిన్న విషయం కాదు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్కి కష్టకాలం మొదలైపోయింది. నూకలు చెల్లిపోయినాయి. ఎటు నుంచి ఎటు ఊపిరి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. బిక్కు బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి వస్తున్నది. అయినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం. మేమే అది అది ఇది అని ఎందుకు చూస్తున్నారు? చైనా, అమెరికా అండ చూసుకోండి. ఎంతకాలం ఎవరినైనా సరే పెంచి పోషిస్తాయి. ఉగ్రవాదాన్ని మీరు పెంచి పోషించారు ఇంతకాలం అని. మొన్న పెహల్గాంకి సంబంధించి ఏమైంది? భారత్ కన్ను ఎర్ర చేసింది. ఉగ్ర శిబిరాలు ఎగిరిపోయినాయి. అలాగే చైనా కానీ, అమెరికా కానీ ఎంతకాలం అని దుష్టులకి, దుర్మార్గులకి సహాయం చేస్తుంది. సహాయం చేశారనుకోండి, వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు ప్రపంచ దేశాల్లో అవుతుంది. అమెరికా ఏమైనా గొప్పని కాదు, చైనా ఇంకా గొప్పని కాదు. ఎవరు గొప్పలు వాళ్ళకుంటాయి. మంచిగా ఉన్నంతసేపు గొప్ప కనిపించదు. తేడా వచ్చిందంటే అసలు పవర్ ఏంటో చూపిస్తారు. ఆ పవర్ చూసుకున్నారంటే షేక్ అవ్వాల్సిందే. అదే హెచ్చరిస్తున్నది భారత్ కూడా. ఇప్పటి వరకు మంచిగా వెళ్ళాం, మంచిగా ఉంటే ఓకే. లేదు మీరు వేరే రకంగా వెళ్ళాలనుకుంటే ఇలా ఉంటే అన్నీ బంద్ చేసేస్తుంది. మళ్ళీ కొత్తగా ఒక ఊపు తీసుకొస్తుంది. ఆ తీసుకొచ్చిందంటే అందులో మాడి మసి అవ్వాల్సిందే ఎవరైనా సరే. అందుకని కాస్త ఆచి తూచి ఎవరైనా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. భారత్తో మెయిన్ పట్టుకోకూడదు. భారత్తో పెట్టుకోవడానికి పాకిస్తాన్కి ఏముందబ్బా పిట్ట. పాకిస్తాన్కి ఏమి లేదు. భారత ముందు నిలబడడానికి ఆ సీనే లేదు. ఏదో మాట్లాడతారు అంతే, 4 మాటలు. సో వాళ్ళని చూసుకోవడానికి బలూచిస్తాన్ చాలు. బలూచిస్తాన్ని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని ఖతం చేసి పడేస్తుంది ఆ సైనికుల్ని. సో ఆ భయం వాళ్ళకి మొదలైంది కాబట్టి ప్రపంచ దేశాలు నెమ్మదిగా బలూచిస్తాన్ వైపుగానే మొగ్గు చూపిస్తే పాకిస్తాన్ ముక్కలైపోతుంది. ఇప్పటికే పూర్తిగా నాశనం అయింది. ఇక ముక్కలైపోయింది అనుకోండి, అన్నమో రామచంద్ర అని చెప్పి అడుక్కు తినడం తప్ప ఏమీ పీకలేదు.